ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ఆట ఆడుకుందాం అంటున్నారు. ప్రజలను ఆదుకోమని వేడుకుంటున్నారు. ఆటలు ఆడటమా ఆదుకోవడమా? వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్కు ఓట్లు వేసిన పులివెందుల ప్రజల దగ్గర నుంచి ఎత్తుకొని పెంచిన చిన్నాన కిరాతక హత్య వరకు అందరికీ నమ్మక ద్రోహం చేశాడు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు భూములను బీడు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. అమరావతితో 3 ముక్కలాట ఆడుతున్నారు. రైతులకు కౌలు డబ్బులు కూడా వేయలేదు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని హామీ ఇచ్చి నమ్మక ద్రోహం చేశారు. 23 సీట్లు వచ్చాయి. దేవుడు స్క్రిప్ట్ అని ఎగతాళి చేసి ఎగిరెగిరి పడ్డ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 160 అడుగుల గొయ్యలో కప్పి పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పిల్లలకు ట్యాబుల్లో ఇచ్చిన కంటెంట్లో కూడా అవినీతే. 15 రోజులుగా అంగన్వాడీ ఆయాలు, టీచర్లు ఉద్యమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 34,000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తే దాన్ని మూలన పడేశారు. కేవలం 10% పనులు పూర్తి చేస్తే అది పూర్తవుతుంది. మున్సిపల్ స్టేడియంలో ఎవరైనా వెళ్లి ఆడుకోవచ్చు. ఇటువంటి స్టేడియంలో కూడా 50 నుంచి 1,000 రూపాయల ఫీజులు పెట్టి డబ్బులు వసూలు చేసిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని సిగ్గుపడాలి. నిరుద్యోగులకు ఎక్కడ జాబ్ క్యాలెండర్ లేవు. అన్ని కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. లక్షల మంది నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేక బయట ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. లక్షల సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లకు పక్క రాష్ట్రాలకు మారిపోయాయి. పిల్లలు ఆడుకునే స్టేడియంస్ కూడా 50 రూపాయల నుంచి 1,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎవరైనా వెళ్ళి ఆడుకోవచ్చు. కానీ ఇటువంటి స్టేడియాల్లో కూడా 50 రూపాయల నుంచి 1,000 రూపాయల దాకా ఫీజులు పెట్టి ఆడుకునే క్రీడాకారుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసిన చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. చాలా సిగ్గుపడాలి. ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఎక్కడా నోటిఫికేషన్లు అనేవి లేవు. నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్లు లేవు. 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. పరిశ్రమలు లేవు. పరిశ్రమలన్నీ కూడా ఎలగొట్టేశావు. విశాఖపట్నం అవ్వచ్చు, రాయలసీమలో అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, చాలా కంపెనీలు, ఐటీ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మొత్తం కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఉపాధి లేక పక్క రాష్ట్రాలు బెంగళూరు, మెడ్రాసు, హైదరాబాదు నిరుద్యోగ యువత అంతా కూడా లక్షల మంది బయట ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు కావాలంటే 2019, 2023 ఏ గ్యాస్ కంపెనీ వాడిని అడగండి. లక్షల సంఖ్యలో గ్యాస్ ఎవరైతే ఈ ఫ్యామిలీ గ్యాస్ ఉంటుందో, ఇంట్లో వాడే గ్యాసు, ఎన్ని గ్యాస్ కనెక్షన్లో పక్క రాష్ట్రాలకు వెళ్ళాయో లక్షల సంఖ్యలో గ్యాస్ కనెక్షన్స్ పక్క రాష్ట్రాలకు మారిపోయినాయి. అంటే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుల దగ్గర ఇసుక బంగారం చేసావు. కన్స్ట్రక్షన్ అనేది చంపేశావు. ఇసుకంతా పక్క రాష్ట్రాలకు అమ్మేసుకుంటున్నారు. 1,50,000 రూపాయలు మెడ్రాసు, బెంగళూరు, ఇటు హైదరాబాదు మొత్తం లారీ ఇసుక 1,00,000 నుంచి 1,50,000 అమ్ముకుంటూ ఉన్నారు. టోటల్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ కూడా మొత్తం వ్యవస్థలనే లేవు. సెంటు పట్టాలో కట్టి నీళ్లు కూడా పడిపోయే పరిస్థితిలో ఉన్నాయి. మనం నేను వెళ్ళి తోస్తే వెలగలేరు దగ్గర ఇట్లా తోస్తే పడిపోయినాయి. అది సెంటు పట్టాలో కట్టే ఇళ్ల పరిస్థితి. అంత ఘోరంగా ఇవాళ గ్రామాల్లో పరిస్థితి ఉంది. కాబట్టి చెప్పలేక ఇవాళ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంతర్జాతీయ స్టేడియంస్ని ఏర్పాటు చేయటమే కాకుండా మరి అటు ఉప్పల్లో కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, సరూర్ నగర్ కావచ్చు, ఎన్నో స్టేడియంస్ని వైజాగ్లో, హైదరాబాద్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆ స్టేడియంలను తీర్చిదిద్దారు. ఇవాళ మళ్ళీ పుల్లలు గోపించాను 5 ఎకరాలు ఇస్తే దేశానికి ఇవాళ ఎంతోమంది టెన్నిస్లో మరి ఇవాళ ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఈ దేశానికి తీసుకురావడం జరిగింది. అట్లాగే కర్ణం మల్లేశ్వరి గారిని ప్రోత్సహించడం కానీ, పుల్లలు గోపించేందుకు 5 ఎకరాలు ఇవ్వటం కానీ, మొన్న 2017లో కూడా అమరావతిలో 12 ఎకరాలు ఇచ్చారు. ఇవాళ అమరావతినే చంపేశావు. అమరావతినే 3 ముక్కలాట ఆడావు. ఇవాళ ఎంతమంది అంతర్జాతీయ క్రీడాకారులు ఇవాళ మన రాష్ట్రంలో తయారయ్యేవాళ్ళు. ఇవాళ గోపిచంద్కి ఇచ్చిన 5 ఎకరాల హైదరాబాద్లో ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో ఇండియాకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. ఆయన దూరదృష్టి. ఇవాళ కర్ణం మల్లేశ్వరి గారు కానీ, ఓ పొల్లలు గోపిచంద్ కానీ, ఓ కోనేరు ఎంపీ కానీ, ఓ పివి సింధు కానీ, వీళ్ళంతా కూడా
ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా బ్రహ్మాండంగా దేశానికి ప్రతిష్ఠ చేస్తే ఇవాళ గర్వపడే విధంగా ఈ 55 నెలల్లో నువ్వు ఒక క్రీడాకారుడు కానీ ఒక స్పోర్ట్స్లో కానీ దేంట్లో అయినా సరే ఒక్క ప్లేయర్ కానీ ఒక్క పేరు కానీ చెప్పే పరిస్థితిలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇవన్నీ కూడా మరి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదైతే ఇవాళ ఆటలాడుకుందాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న సమస్యలకి పరిష్కారం కానీ ఇవాళ నువ్వు ఎక్కడైనా సరే ఈ 55 నెలల్లో ఏ స్టేడియం అయినా ఒకటి ప్రారంభం చేయటం కానీ ఒకటి పూర్తి చేయటం కానీ ఎక్కడన్నా ఏదన్నా చేసావా? ఎక్కడన్నా ఏ కార్యక్రమన్నా ఒక్కటన్నా జరిగిందా? వీటికి సమాధానం లేదు. అదేవిధంగా నమ్మక ద్రోహానికి ఇవాళ ప్రతీకగా జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి తీసుకోండి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇవాళ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేల దగ్గర నుంచి టోటల్గా ఇవాళ మరి వాళ్ళ ఎన్నికల్లో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి నువ్వు పెట్టుకున్న వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళను కూడా నీ అసత్యాలు అబద్ధాలతో మోసపు మాటలతో నమ్మించావు. బాబాయ్ హత్య కేసులో బాబాయ్ దగ్గర ప్రారంభమైన ఈ హత్యాకాండ ఇవాళ మరి చెల్లెలు ఇవాళ మరి క్రిస్మస్ గిఫ్ట్లే మరి మన నాయకులకు పంపించే పరిస్థితి వచ్చిందంటే ఎటువంటి పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అర్థమవుతూ ఉంది. ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి 2 సార్లు శంకుస్థాపన చేశాడు. పోలవరాన్ని నట్టేయటం ముంచేశాడు. చింతలపూడిని గాలికి వదిలేశాడు. ఇవాళ ఆటలాడుకుందాం అంటున్నారు, ప్రజలేమో ఆదుకోమని కోరుతున్నారు. ఆటలాడుకోవటమా ఆదుకోవటమా? వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఈరోజు కోట్లాది ఎకరాల్లో వేసిన పంటలు దెబ్బతిని కొనే దిక్కు లేక తడిసిన రంగుమారిన మొలకెత్తిన ధాన్యాన్ని గ్రామాల్లో రోడ్ల మీద ఆరబెట్టుకొని ఆదుకోమని రైతు అడుగుతున్నాడు, ఆదుకోమని కౌలు రైతు అడుగుతున్నాడు. ఇప్పుడే పొన్నూరు నియోజకవర్గంలో గ్రామాల్లో చూసి వచ్చాను. ఇంకా పనులన్నీ కూడా నీళ్ళలోనే ఉన్నాయి. 5వ తారీఖు తుఫాన్ వెళ్ళింది. ఈరోజు మరి డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం. ఇంత ఘోరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉంటే 4.5 ఏళ్ళగా ఆటలాడుకోవడానికి తీరిక లేదా? 4.5 ఏళ్ళగా ఎప్పుడన్నా ఆటలాడుకుందామని కార్యక్రమం పెట్టావా? క్యాసినో, ప్యాకాట్ క్లబ్బులు, బెట్టింగ్లు, ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా క్యాసినోల మీద, బెట్టింగ్ల మీద, ప్యాకాట్ క్లబ్బుల మీద ఉన్న ఇంట్రెస్టు గ్రామీణ ప్రాంతంలో క్రీడా స్టేడియంలో ఏర్పాటు చేయడంలో కానీ మినీ స్టేడియంస్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన అన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఏమాత్రం వాటిని పట్టించుకోవట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గుంటూరులో ఉన్న గవర్నమెంట్ స్టేడియాన్ని వదిలేసి నల్లపాడు లైలా కాలేజీ స్టేడియంలో ఆడుకుందాం అనే కార్యక్రమానికి వెళ్ళాడంటే అంటే ప్రభుత్వ పరిధిలో నువ్వు ఒక్క స్టేడియాన్ని కూడా సరిగా మెయింటైన్ చేయట్లా. విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎలా ఉందో మీరే చూడండి. ఏ కార్యక్రమాలు పెడుతున్నావు? నీ వ్యూహం సినిమాలా? నీ సినిమాలకే, నీ ట్రైలర్లకే స్టేడియాలు వాడుతున్నావు. అంటే క్రీడాకారులు ఏదైతే స్టేడియంలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అంతర్జాతీయ క్రీడా స్టేడియంలు నిర్మాణం చేసి అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసి ఏషియా గేమ్స్ కావచ్చు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కావచ్చు, జాతీయ క్రీడలు కావచ్చు, 2002, 2003లో అన్ని విశాఖపట్నంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఇంటర్నేషనల్ కార్యక్రమాలన్నీ నేషనల్ లెవెల్లో జాతీయ క్రీడలు జరిగినాయి, ఆఫ్రో ఏషియన్ క్రీడలు జరిగాయి. అటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇవాళ మీరు ఈ విధంగా ఆటలాడుకుందామనే నవ్వులాటగా ముఖ్యమంత్రి గారు బ్యాటింగ్ నేర్పుతున్నాడు. మరి ఈయన ఎప్పుడు క్రికెట్ ప్లేయర్ అయ్యాడో క్రీడా మంత్రి గారు మరి ఇప్పుడు క్రికెట్లో ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియదు. వాళ్ళు క్రీడా మంత్రులు.
నేను బ్యారేజీలు కడుతున్నాను, నేను 2 బ్యారేజీలు కడుతున్నానని చాలా సొల్లు కబుర్లు చెప్పారు. పైన వైకుంఠపురం బ్రహ్మాండమైన బ్యారేజీ వాడు పూర్తయి ఉండేది. 10 టీఎంసీలు నీళ్లు నిలబడాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 టీఎంసీలు నిలబడాయి. ఈ 13 టీఎంసీలతో ఈ కష్టకాలంలో నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి బ్రహ్మాండంగా అటు గోదావరి నీళ్ళు వెళ్ళాయి, కృష్ణ నీళ్ళు వెళ్ళాయి. ఆ 2 రిజర్వాయర్లు బ్రహ్మాండంగా మరి ప్రాజెక్టులు పనిచేసాయి. ఇవాళ అన్నీ కూడా గాలికి వదిలేసాం. ఎంత దుర్మార్గం అంటే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. నీ సొంత జిల్లాలో పుంచా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. నిన్న పులివెందుల్లోనే నిన్ను మరి నీ ఆత్మీయ సమావేశాల్లోనే మరి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేవు. ఏంటన్నా దెబ్బలాట్టానికి వచ్చారని మాట్లాడుతున్నాడు. దెబ్బలాట్టానికి రాలా. చంద్రబాబు నాయుడు గారు చీని చెట్లకు నీళ్ళు ఇచ్చారు, బత్తాయి చెట్లకు నీళ్ళు ఇచ్చి 4 ఏళ్ళు పంటలు కాపాడారు. ఇవాళ నువ్వు ఈ 4.5 ఏళ్లలో ఏ పంట కాపాడావు, ఏ నీళ్ళు ఇచ్చావని పులివెందుల్లోనే ప్రశ్నించారంటే ఏ విధంగా ఉందో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అర్థమవుతుంది. దగ్గర 82 మంది ఎమ్మెల్యేలు ఇవాళ మరి గెలవలేమని ఆయనే చెప్తా ఉన్నాడు. ఆయన సర్వేలు చెప్తా ఉన్నాయి. ఆయనే 92 సీట్లలో క్యాండిడేట్లు మారుస్తాను, పక్కకు పంపిస్తాను, మీరు పనికిరారు అని చెప్పేసి ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. మన లోకేష్ బాబు ఒకటే మాట అన్నాడు, ఇక్కడ ఈ చెత్త పక్కింటో పడేస్తున్నారు, ఇక్కడ పనికిరాని చెత్త పక్కింటో పనిచేస్తుందా, ఈ చెత్త అక్కడ బంగారం అవుతుందా అని చెప్పి కూడా మరి అడగటం జరిగింది. కాబట్టి ఇవాళ నమ్మక ద్రోహం ఏ విధంగా ఎక్కడ ఉందో ఇవన్నీ కూడా ఓట్లేసిన పులివెందుల ప్రజల దగ్గర నుంచి ఇవాళ మరి ఎత్తు పెంచిన బాబాయ్ హత్య కేసులో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు దగ్గర నుంచి ఇవాళ ఈ నమ్మక ద్రోహం చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే రాయలసీమ రైతాంగానికి కృష్ణా జలాల మీద శాశ్వతమైన హక్కులు కోల్పోయే విధంగా కేంద్రం గెజిట్ చేస్తే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే 31 మంది ఎంపీలుండి కనీసం మరి కృష్ణా జలాల మీద ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కుల్ని కాపాడలేక పూర్తిగా రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేశావు. నువ్వు చేసిన ద్రోహం మరి రైతాంగం ఎప్పటికీ మర్చిపోదు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయడానికి, లోకేష్ బాబు మీద సిఐడి కేసులు వేయడానికి పెద్ద లాయర్లని గంటకి 2 కోట్లు ఇచ్చి లాయర్లను పెడతా ఉన్నాడు. కృష్ణా జలాల మీద హక్కులను కాపాడటానికి ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ అయిందో దాన్ని స్టే చేయడానికి సీనియర్ అడ్వకేట్స్ని పెట్టకుండా సుప్రీంకోర్టులో కాలయాపన చేయటం వల్ల ఇంతవరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వినిపించడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఇవేమీ కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు. కేవీపీ గురించి చెప్పాలా, సూర్యుడి గురించి చెప్పాలా, మరి నమ్ముకున్న జైలుమెట్టు మరి మోపిదేవి వెంకటరమణ గురించి చెప్పాలా, ఈ ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో సిపిఎస్ రద్దులో ఉద్యోగస్తులకు చేసిన మోసం గురించి చెప్పాలా, మరి వాలంటీర్ వ్యవస్థ రోడ్డు మీద పడిని చెప్పాలా, మద్య నిషేధం అమలు చేస్తానని ఇవాళ బ్రహ్మాండంగా నాసిరకం మద్యం తాగిస్తూ ఎన్ని వేల మంది చచ్చిపోతున్నారో, ఎంతమంది చనిపోతున్నారో కూడా మరి తెలియని పరిస్థితి ఉంది.